Hi, hello, this is CA Narendra from Vedic. I am your accounts faculty at different levels of CA and CMA. And ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కార్పొరేట్ అకౌంటింగ్ జూన్ 26 పేపర్ అనాలిసిస్ చేద్దాం. సో దానికి మనం ఏం చేద్దామంటే పాస్ట్ 2 ఎంటీపీ పేపర్స్ జూన్ 25 అండ్ డిసెంబర్ 25 ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత ఈ జూన్ 26 పేపర్ని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకేనా? సో డిసెంబర్ 25 ఎంటీపీ 1, డిసెంబర్ 25 ఎంటీపీ 2 అండ్ డిసెంబర్ 25 ఫైనల్ ఎగ్జామ్. ఒకసారి నెక్స్ట్ ఏంటిది జూన్ 25 ఎంటీపీ 2, జూన్ 25 ఎంటీపీ 1 అండ్ జూన్ 25 ఫైనల్ ఎగ్జామ్స్. సో మనం ఇలా పాస్ట్ 2 ఎంటీపీస్ 2 పేపర్స్ అనలైజ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. జూన్ 26లో ఎక్కడి నుంచి ఏ చాప్టర్ నుంచి రావచ్చు. సో మనకున్న 4 క్వెషన్స్‌లో మొత్తం టోటల్ 7 క్వెషన్స్ ఉంటాయి కదా! ఆడిటింగ్‌లో 3 క్వెషన్స్ ఉంటాయి. అకౌంట్స్‌లో 4 క్వెషన్స్ ఉంటాయి. ఆ 4 క్వెషన్స్ మనం ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు? ఫస్ట్ ప్రియారిటీ ఏ చాప్టర్‌కి ఇవ్వాలి? సెకండ్ ప్రియారిటీ ఏ చాప్టర్‌కి ఇవ్వాలి? థర్డ్ ప్రియారిటీ ఏ చాప్టర్‌కి ఇవ్వాలి? సో మనం ఏం చేయొచ్చు? నెక్స్ట్ ఎగ్జామ్‌కి ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా మనం జూన్ 26కి ప్రిపేర్ అవ్వచ్చు. సో క్వెషన్ నంబర్ 2A ఏమడిగిండు? కాల్స్ ఇన్ ఏరియాస్ ఫ్రమ్ కంపెనీ అకౌంట్స్. నెక్స్ట్ ఎంటీపీ 1లో ఏమడిగిండు? ఫర్ ఫ్యూచర్ అడిగిండు. బట్ ఫైనల్ ఎగ్జామ్‌లో ఏమొచ్చింది? బై బ్యాక్ వచ్చింది. సో నెక్స్ట్ జూన్‌లో తీసుకుంటే సెకండ్ క్వెషన్ నంబర్ 2 ఏమొచ్చింది? కాల్స్ ఇన్ ఎర్రర్స్ వచ్చింది. ఫర్ ఫీచర్ వచ్చింది. బట్ ఎగ్జామ్‌లో బై బ్యాక్. అంటే 2A క్వెషన్‌ని మనం గెస్ చేయొచ్చా? ఎంప్టీ పార్ట్ అంటే నో. నాట్ ఎట్ ఆల్. కాకపోతే మనం ఏం గెస్ చేయొచ్చు? ఆల్‌మోస్ట్ ఏమి ఇస్తున్నాడు ఎవ్రీ అటెంప్ట్ బై బ్యాక్ ఇస్తున్నాడు. సో మనం బై బ్యాక్ ఖచ్చితంగా చేసుకొని వెళ్ళాల్సిందే క్వెషన్‌కి ఎగ్జామ్‌కి. నెక్స్ట్ 2B రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ 2B అండర్ రైటింగ్. ఫైనల్ ఎగ్జామ్‌లో రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. అంటే ఇక్కడ ఒకసారి గమనిస్తే డిసెంబర్ 25 ఫైనల్ ఎగ్జామ్‌లో డిసెంబర్ 25 ఎంటీపీ 2 క్వెషన్ ఏదైతే ఉందో అది ఎగ్జామ్‌లో ఇచ్చిండు. నెక్స్ట్ జూన్ 25 ఎంటీపీ క్వెషన్ నంబర్ 2బిలో రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్ ఎంటీపీ 2లో 2బి అండర్ రైటింగ్ ఫైనల్ ఎగ్జామ్‌లో రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్. అంటే ఒకసారి గమనిస్తే జూన్ 25లో ఏదైతే ఎంటీపీ 1, 2బిల కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ పైన ఎగ్జామ్‌లో అడిగిండు. డిసెంబర్ 20 ఎంటీపీ 2 ఏదైతే ఉందో దాంట్లో 2బి ఏదైతే అడిగిండో ఎగ్జామ్‌లో అదే అడిగిండు. అంటే ఒక అటెంప్ట్ ఎంటీపీ 1, 2బిలో ఏదైతే ఇచ్చిండో ఎగ్జామ్‌లో అదే ఇస్తుండు. ఇంకో అటెంప్ట్ నెక్స్ట్ ఏం చేసిండు? ఎంటీపీ 2లో ఏదైతే ఇచ్చిండో అదే కాన్సెప్ట్ ఇచ్చిండు. అంటే మనం ఏం చేయాలి ఈసారి ఎంటీపీ 1, 2బిలో ఏదైతే వస్తదో అది ఫైనల్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఒకసారి వాడేం చేస్తున్నాడు డిసెంబర్ ఎంటీపీ 2 నుంచి ఒకసారి ఇస్తే నెక్స్ట్ ఏం చేసిండు ఇక్కడ ఎంటీపీ 1 ఏదైతే ఇచ్చిండో అది ఇస్తున్నాడు ఫైనల్ ఎగ్జామ్‌కి. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ మ్యాండేటరీగా షెడ్యూల్ 3 దిస్ ఈస్ అట్‌మోస్ట్ ఇంపార్టెంట్ 14 మార్క్స్. ఈ చాప్టర్ చేయకుండా ఎగ్జామ్‌కి వెళ్ళకూడదు. నెక్స్ట్ 4A, 4A ఇదని ఈ 4 క్వెషన్ నంబర్ 4 మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్స్యూరెన్స్, బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ. ఈ 3 చాప్టర్స్ నుంచి 14 మార్క్స్ క్వెషన్ ఫార్మ్ అవుతుంది. ఈ 3 చాప్టర్స్ లేకుండా అస్సలు క్వెషన్ ఎగ్జామ్ హాల్‌కి ఎళ్ళే ప్రసక్తే లేదు. అట్‌మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఖచ్చితంగా ఫోకస్ చేయండి దీనిపైన. చాలా సింపుల్‌గుంటుంది. బట్ మీకు ఇంకోటేందంటే ఇన్స్యూరెన్స్, బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీలో ఉన్న బ్యాలెన్స్ షీట్ అసలు చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. దాన్ని ఇగ్నోర్ చేయండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇగ్నోర్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్. ఎందుకు అనంటే ఈ 3 చాప్టర్స్ నుంచి మాక్సిమం ఎంత వెయిటేజు 7. బ్యాంకింగ్‌లో వస్తే క్వెషన్ 7 మార్క్స్ వస్తది. ఇన్స్యూరెన్స్ వస్తే 7 మార్క్స్ వస్తది. ఎలక్ట్రిసిటీ వస్తే 7 మార్క్స్. అంటే బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలంటే 14 మార్క్స్ వెళ్ళాలి వాడు. మరి 14 మార్క్స్ ఇస్తుండా? ఏ అటెంప్ట్ ఇస్తలేడు. కాబట్టి యూ కెన్ ఈజిలీ హ్యాపీలీ లీవ్ బ్యాలెన్స్ షీట్. వదిలేసి ఎళ్ళొచ్చు ఎగ్జామ్‌కి. ఓకేనా? ఇది బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, ఎలక్ట్రిసిటీ. ఫిఫ్త్ క్వెషన్ 5A ప్రొవిజన్, 5A ఈపీఎస్, 5A ఈపీఎస్. ఇది ఫైనల్ ఎగ్జామ్ పేపర్. ఇవేంటివి ఎంటీపీ. గ్రీన్ కలర్‌లో ఉన్నది ఫైనల్ ఎగ్జామ్. ఇక్కడ ఏం చేసిండు ప్రొవిజన్, ఎంప్లాయీ బెనిఫిట్, ఈపీఎస్. సో ఈ 5Aలో ఏమిస్తున్నాడు? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్‌లో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమనుకోవచ్చు మనం ఈపీఎస్. కానీ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్‌లో మీరు ఈపీఎస్, ఇన్వెంటరీ అండ్ ఎంప్లాయీ బెనిఫిట్ ఈ 3 కన్ఫర్మ్‌గా చేయాలి. దేనిలోకెళ్ళైనా క్వెషన్ రావచ్చు. బట్ మాక్సిమం ఈపీఎస్‌లో నుంచి అడుగుతున్నాడు. అట్లా అని చెప్పి ఈపీఎస్ ఒకటి చేసుకొని ఎళ్ళకండి. చేస్తే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్‌లో మినిమమ్ ఈపీఎస్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నంబర్ ఇండియన్ అకౌంట్ స్టాండర్డ్ నంబర్ 2 ఇన్వెంటరీ అండ్ ఎంప్లాయీ బెనిఫిట్స్. ఈ 3 అకౌంటింగ్ స్టాండర్డ్స్ చేసుకోకుండా వెళ్ళమాకండి. 100% చేసే ఎళ్ళాలి. ఖచ్చితంగా డామ్ షూర్‌గా ఒక క్వెషన్ వస్తుంది. నెక్స్ట్
ఇన్వెంటరీ క్యాష్ ఫ్లో AS2. AS2 ఈవెంట్స్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ CFS. అంటే 5 బిలో వి కెన్ ఎక్స్‌పెక్ట్ క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ అనేది ఎట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 5A అనేది టోటల్‌గా 14 మార్క్స్‌లో నుంచి ఒక 7 మార్క్స్ స్టాండర్డ్ నుంచి అడుగుతున్నాడు. ఒక 7 మార్క్స్ CFS నుంచి అడిగిండు. జూన్ 25 నుంచి ప్రీవియస్ అటెంప్ట్స్ అన్నీ CFS అడిగిండు. బట్ డిసెంబర్ 25 నుంచి AS2కొచ్చిండు. అంటే మేబీ ఫిఫ్త్ క్వెషన్ మొత్తం ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అడుగుతుండొచ్చు. బట్ జూన్‌లో ఏమడిగిండు? CFS అడిగిండు. డిసెంబర్ 24లో ఏమడిగిండు? CFS. జూన్ 24లో ఏమడిగిండు? CFS. ఫర్ ద ఫస్ట్ టైమ్ డిసెంబర్ 25లోనే ఫిఫ్త్ క్వెషన్ మొత్తం ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ పైన అడిగిండు. నార్మల్‌గా అయితే అంతకన్నా ముందు డిసెంబర్ 25 కంటే ముందు ఫైనల్ ఎగ్జామ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫైనల్ ఎగ్జామ్‌లో CFSఏ అడిగింది 5B. బట్ ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ చేసిండు ఇక్కడ. ఓకేనా? సో, వి కెన్ ఎక్స్‌పెక్ట్ ఫిఫ్త్ క్వెషన్ టోటల్‌గా ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ నుంచి 14 మార్క్స్. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ జూన్ 26 MTP1 ఇది. 2A ఏమిచ్చిండు వాడు? కాల్స్ ఇన్ ఎరియర్స్ ఇచ్చిండు. అండ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ మిక్స్డ్ క్వెషన్ ఇచ్చిండు. 2Bలో ఏమిచ్చిండు? అండర్ రైటింగ్ ఇచ్చిండు. సో, ఇక్కడ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో, హోల్ కంపెనీ అకౌంట్స్ చదువుకుంటే మీకు 14 మార్క్స్ రావచ్చు. షెడ్యూల్ 3 ఆబ్వియస్‌గా థర్డ్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్ బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్. అండ్ ఫిఫ్త్ క్వెషన్‌లో చూడండి ఒకసారి. ఇక్కడ అడిగింది ఈపీఎస్ అడిగిండు. ఇక్కడ మనం ఏం గెస్ చేయొచ్చు? ఎనీ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ మోస్ట్ లైక్లీ ఈపీఎస్, ఎంప్లాయీ బెనిఫిట్స్ అండ్ ఇన్వెంటరీ ఈ మూడిట్లో కలిపి రావచ్చు ఇక్కడ. నెక్స్ట్ 5Bలో ఏమిచ్చిండు? క్యాష్ ఫ్లో ఇచ్చిండు. బట్ వి కెన్ ఎక్స్‌పెక్ట్ ఇన్ డేస్ ఆల్సో. నేను చెప్పినా కదా! లాస్ట్ డిసెంబర్ 25 నుంచి క్యాష్ ఫ్లో వదిలేసి ఇండియన్ స్టాండర్డ్‌కొచ్చేసిండు. అంటే ఈ క్వెషన్ మొత్తం ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ పైన ఫోకస్ చేస్తాను. సో, మోస్ట్ లైక్లీ నేనేమనుకుంటున్నా అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ అడగొచ్చు. బట్ మేబీ ఛాన్సెస్ ఉన్నాయి కదా! CFA ఇవ్వడానికి. ఇది ప్రిపేర్ అవ్వండి. సార్ మీరు అన్నీ ప్రిపేర్ అవ్వమన్నారు. మరి ఏం ప్రిపేర్ అవ్వాలంటే చూడండి ఒకసారి. నా ఒపీనియన్‌లో యాస్ ఎ స్టూడెంట్‌గా కంపెనీ అకౌంట్స్ అనేది చాలా వాస్ట్ సిలబస్. చాలా అంటే చాలా వాస్ట్ సిలబస్. సో, నేనైతే ఏం చేస్తానంటే దీన్ని స్కిప్ చేస్తా. బట్ అండర్ రైటింగ్ అండ్ బైబ్యాక్ ఈ 2 మెయిన్‌గా వదిలిపెట్టుకొని చదువుతా. ఎందుకంటే ఈ రెండిట్లో నుంచి ఏదో ఒక క్వెషన్ అడుగుతున్నాడు. మెయిన్‌గా అండర్ రైటింగ్ అండ్ బైబ్యాక్ ఈ 2 తప్ప మిగతావన్నీ వదిలేయొచ్చని నేను అనుకుంటున్నా. యాస్ ఎ స్టూడెంట్ నేనుంటే ఇది స్కిప్ చేస్తా. షెడ్యూల్ 3 ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్ ఈజీగా ఉంటది. అకౌంటింగ్ స్టాండర్డ్స్, క్యాష్ ఫ్లో చాలా ఈజీగా ఉంటది. కంపెనీ అకౌంట్స్ వదిలేస్తే మీరేం చేయొచ్చు? 3 క్వెషన్స్ సాల్వ్ చేయొచ్చు. అండ్ ఆడిటింగ్‌లో 2 క్వెషన్స్. ఇలా మీరు ప్రిపేర్ అవుతే 5 ఔట్ ఆఫ్ 5 క్వెషన్స్ ప్రిపేర్ అవ్వచ్చు. మరి ఆడిటింగ్‌లో ఏం చదవాలి? అంటే మేజర్‌గా నా ఒపీనియన్‌లో కంపెనీ ఆడిట్ అని ఉంటుంది. స్ట్రెయిట్ ఫార్వర్డ్ 14 మార్క్స్ వస్తాయి దాంట్లోకెళ్ళి. అండ్ నెక్స్ట్ మీకు ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి కదా! దాంట్లో నుంచి 14 మార్క్స్ అడుగుతున్నాను. సో, ఈ 2 ప్రిపేర్ అయినా మీకు 2 క్వెషన్స్ సాల్వ్ చేయొచ్చు. ఇలా 5 క్వెషన్స్ ఔట్ ఆఫ్ 7 మీరు 5కి 5 ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ మీరు ప్రిపరేషన్ చూసారు గదా! నా ఒపీనియన్‌లో కంపెనీ అకౌంట్స్ అనేది లీవ్ చేయడం ది బెస్ట్ ఆప్షన్. మిగతావి చదువుకోవచ్చు. సార్ మాకు షెడ్యూల్ 3 టఫ్ అనిపిస్తుంది. ఇక్కడ పెట్టే టైం ఇక్కడ పెడితే షెడ్యూల్ 3 అట్‌లీస్ట్ ఒక 4-5 టైమ్స్ రివిజన్ అయిపోతుంది. ఇది కంపెనీ శాఖ మొత్తం ఒకసారి రివైజ్ అయితే, ఆ టైమ్‌ని తీసుకొచ్చి షెడ్యూల్ 3లో ఒక 4-5 టైమ్స్ అయితే మీరు క్వెషన్‌ని రాంగ్ చేసే ఛాన్సే లేదు. ఇంకోటేందంటే మీకు ఇక్కడ కాషియస్‌గా చెప్తున్నాను. షెడ్యూల్ 3 మన బుక్‌లో ఏముందంటే డివిజన్ 1, డివిజన్ 2, డివిజన్ 3 ఇలా డివిజన్ 1లో పీ&ఎల్ బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ ఉంటుంది. డివిజన్ 2లో పీ&ఎల్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. డివిజన్ 3లో పీ&ఎల్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. అయితే నోటిఫికేషన్‌లో ఏం చెప్పిండంటే ఓన్లీ డివిజన్ 1 పీ&ఎల్ బ్యాలెన్స్ షీట్ మాత్రమే సీఎంఏ ఇంటర్ లెవెల్‌లో క్వెషన్స్ అడుగుతాడని చెప్పిండు. బట్ మన క్వెషన్‌లో డివిజన్ 2 అండ్ డివిజన్ 3 పీ&ఎల్ బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్‌లో క్వెషన్స్ ఉన్నాయి. బట్ దాన్ని ఇగ్నోర్ చేయండి. వాడే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఏం చెప్పిండంటే ఎగ్జామ్‌లో ఓన్లీ డివిజన్ 1 షెడ్యూల్ డివిజన్ 1 బ్యాలెన్స్ షీట్, డివిజన్ 1 పీ&ఎల్ ఇస్తా అని చెప్పిండు. మిగతా ఈ 2 ఇవ్వనని చెప్పిండు. కాబట్టి మీరు హ్యాపీగా మీ సీఎంఏ మీటర్‌లో, బోర్డ్ మీటర్‌లో డివిజన్ 2, డివిజన్ 3 బేస్ పైన షెడ్యూల్ 3 పీ&ఎల్ బ్యాలెన్స్ షీట్ క్వెషన్స్ ఉంటే దాన్ని స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇగ్నోర్ చేయండి. కన్‌ఫ్యూజన్ అవసరం లేదు. వాడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పేసిండు. మరి ఎందుకు ఇచ్చిండంటే జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మీకు తెలవడానికి అంతే. సో, మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా రిజెక్ట్ చేయండి. డివిజన్ 1 క్వెషన్స్ పైన ప్రాక్టీస్ చేయండి. డివిజన్ 1 క్వెషన్స్ అట్‌లీస్ట్ ఒక 4, 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సార్ మరి ప్రిపరేషన్‌కి ఓన్లీ
ఐసీఎంఏ మెటీరియల్ సరిపోతుందా? నో. ఐసీఏ మెటీరియల్‌తో పాటు మీరేం చేయండంటే, ఇప్పుడు జూన్ 25 కదా మీ అటెంప్ట్. సారీ, జూన్ 26 కదా మీ అటెంప్ట్. ఈ జూన్ 26 అంటే ముందు నథింగ్ బట్ డిసెంబర్ 25 ఎంటీపీస్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్. జూన్ 25 ఎంటీపీస్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ అవ్వండి. మోర్ దాన్ సఫిషియంట్. మీకేం అర్థమవుతుందంటే, మీ బుక్‌లో ఉన్న క్వెషన్స్ కాకుండా మీకేం ఐడియా వస్తుందంటే, క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు? ఏ రేంజ్‌లో అడుగుతున్నాడు? మన నాలెడ్జ్ ఎంతుంది? మనం అప్లై చేయగలుగుతున్నాం అనేది మీకొక ఐడియా వస్తుందనమాట. చాలు. ఇంత చాలు. ఫస్ట్ ప్రయారిటీ ఐసీఎంఏ మెటీరియల్. దెన్ నెక్స్ట్ మీకున్న వర్క్ బుక్ టైమ్ ఉంటే వర్క్ బుక్ చూడండి. జస్ట్ లైట్ చూసుకుంటూ ఎళ్ళండి. దానిలో లైట్‌గా కొత్త క్వెషన్స్ ఉంటాయి. లేదు అనుకుంటే వర్క్ బుక్ వదిలేస్తే వదిలేయండి. బట్ నా ఒపీనియన్‌లో వర్క్ బుక్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే చాలా తక్కువ క్వెషన్సే ఉన్నాయి. ఆల్‌మోస్ట్ రిపీటెడ్ క్వెషన్సే. ఎన్నో ఒకటి కొత్త క్వెషన్స్ ఉంటాయి. చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి? డిసెంబర్ 25 2 ఎంటీపీస్ అండ్ డిసెంబర్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్. జూన్ 25 2 ఎంటీపీస్ అండ్ జూన్ 25 ఫైనల్ ఎగ్జామ్ పేపర్. ఇది మీరు చదువుకుంటే చాలు. మోర్ దెన్ సఫిషియంట్. పక్కా ఫర్ ష్యూర్‌గా 60+ మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. ఓకేనా? ఆడిటింగ్ మీరందరూ వదిలేస్తున్నారు. ఆడిటింగ్ వదిలేయమాకండి. చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. మీరు కంపెనీ ఆడిట్ ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. దానిపైన డైరెక్ట్‌గా 14 మార్క్స్ అడుగుతున్నాడు. డైరెక్ట్ క్వెషన్ అడుగుతున్నాడు. అండ్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఫోకస్ చేయండి. ఖచ్చితంగా 14 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 14, ఇక్కడ 14. సో, 2 క్వెషన్స్ ఇన్ ఆడిటింగ్, 3 క్వెషన్స్ ఇన్ అకౌంట్స్. చాలా ఈజీగా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ టైమ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్‌లో మీరేం చేయాలి? పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేయండి. సో, మీకేమవుతుందనంటే పెన్నుకి, మీ బ్రెయిన్‌కి, మీ హ్యాండ్‌కి కోరిలేషన్ వస్తుంది. సో, మీరేం చేయొచ్చు? ఎగ్జామ్‌లో చాలా సార్లు మీరు గమనించుండొచ్చు. మీకు ఆన్సర్ బ్రెయిన్‌లో తెలుసు. బట్ పేపర్ మీద పెట్టలేకపోతుర్రు. రీజన్ ఏంటిది? ప్రాక్టీస్. ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ అనాలిసిస్ నేనేం చేస్తా అంటే, ఇదైతే నేను చేశానో ఆహ్, టెలిగ్రామ్ ఛానెల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇది ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడెళ్లి చూసుకోవచ్చు. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. థాంక్ యూ ఆల్. ఆహ్, సో, స్టే ట్యూన్డ్. ఈ ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 లోపల మారథాన్స్ వస్తున్నాయి సీఎంఏ ఇంటర్‌కి. ఎక్స్‌క్లూజివ్ మారథాన్ ఫర్ సీఎంఏ ఇంటర్ వస్తున్నాయి. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయనేది కామెంట్ చేయండి. సో, మీ కామెంట్ వల్ల మాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. థాంక్ యూ ఆల్.